Hello everyone, my name is Sairam Sampatrao. Welcome to this NCRT session. So, ఈ NCRT సెషన్లో మనం వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఈవెంట్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ దట్ ఈజ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటాం. మోడర్న్ వరల్డ్లో మనం అనుభవిస్తున్నటువంటి లిబర్టీ కానీ ఫ్రీడమ్ కానీ ఈక్వాలిటీ కానీ దీస్ ఐడియల్స్ ఏవైతే ఉన్నాయో అవి పుట్టుకొచ్చినటువంటి ఆవిర్భవించినటువంటి ఈ మహా విప్లవం గురించి మనం డీటెయిల్డ్గా ఈ పర్టికులర్ చాప్టర్లో మాట్లాడుకుంటాం. బేసిక్స్ నుంచి మాట్లాడుకుంటాం. ఓకేనా? మరి ఈ చాప్టర్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్లోకి వెళ్లే ముందు మనం ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసుకుందామా? చేసుకున్న వెంటనే ఈ చాప్టర్లోకి వెళ్ళిపోదాం. బిఫోర్ యూ స్కిప్ దిస్ యాడ్ ఒక చిన్న మాట అండి. లెట్ మీ కంగ్రాచులేట్ దోస్ పీపుల్ హూ ఆల్రెడీ జాయిన్డ్ యూపీఎస్సీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్. అందరికీ కంగ్రాచులేషన్స్ జాయిన్ అయిన వాళ్ళందరికీ. ఎందుకు అంటే ఫ్రమ్ బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా మీరు ఎన్సీఆర్టీస్ నేర్చుకోబోతున్నారు, లైన్ టు లైన్ నేర్చుకోబోతున్నారు అండ్ మీకు ఒక స్ట్రాంగెస్ట్ ఫౌండేషన్ అనేటటువంటిది పడబోతుంది. ఈ ఫౌండేషన్ ఈ బేసిక్స్ ఉపయోగించి మీరు ఎనీ రిఫరెన్స్ బుక్ ని ఈజీగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే చెప్పడం కూడా లైన్ టు లైన్ ద ఎసెన్స్ ఆఫ్ ద కాన్సెప్ట్ టాపిక్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఎమోషనల్ గా చెప్పడం అనేది జరుగుతుంది. సో దట్ నాలెడ్జ్ అనేది మీ రక్తంలోకి వెళ్ళిపోతుంది, మీ బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది. అలా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము అందరు ఫ్యాకల్టీ కూడా విత్ షియర్ ప్యాషన్ అండ్ అందుకే మిమ్మల్ని కంగ్రాట్ చేయాలనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ జాయిన్ అవ్వలేదా? ట్రై టు జాయిన్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అమ్మ. ఫీజు కూడా తగ్గింది సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కింద. 15,000 కాకుండా ఇప్పుడు ఓన్లీ 12,000 రూపీస్ మాత్రమే ఫీజు. ఈ ఫీజు కూడా 15th January వరకు మీకు వ్యాలిడ్ లో ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కువ క్లాసెస్ నేను సురేష్ సారే తీసుకుంటాం. కాంప్రహెన్సివ్ గా డీటెయిల్డ్ గా మీకు టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి కవర్ చేయడం అనేది జరుగుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. డీటెయిల్డ్ గా లైన్ టు లైన్ ఇన్ డెప్త్ చెప్పడం అనేది జరుగుతుంది. మీరు ఈ బేసిక్స్ తో ఏ రిఫరెన్స్ బుక్ ఓపెన్ చేసినా మీకు పూర్తి స్థాయిలో ప్రతి రిఫరెన్స్ బుక్ మీకు అర్థమవుతుంది. సో జాయిన్ అవ్వాలనుకుంటే 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేయండి, చేసి జాయిన్ అవ్వండి. 15th January లోపు జాయిన్ అయితే మీకు స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. సో లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఓకేనా? సో మరి మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం, మన ఎన్సీఆర్టీ క్లాస్ లోకి వెళ్ళిపోదాం. వినండి నాన్న. చూడండి నాన్న, ద ఫ్రెంచ్ రెవల్యూషన్, ఫ్రెంచ్ విప్లవము అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఆన్ ద మార్నింగ్ ఆఫ్ 14 July 1789 ద సిటీ ఆఫ్ పారిస్ వాజ్ ఇన్ స్టేట్ ఆఫ్ అలారం. సో జూలై 14వ తారీఖు 1789 పొద్దున్నే మార్నింగే పారిస్ సిటీ ఏదైతే ఉంటుందో, పారిస్ మహానగరం ఏదైతే ఉంటుందో అది గందరగోళంగా ఉందంట. అది కేయోస్ లో ఉండడం అనేది జరిగిందంట. ద కింగ్ హ్యాడ్ కమాండెడ్ ట్రూప్స్ టు మూవ్ ఇన్ టు ద సిటీ. రాజు సైన్యాన్ని గస్తీ కాయడానికి పారిస్ కి పంపించడం అనేది జరిగింది. పారిస్ సిటీ ఏదైతే ఉంటుందో దానిలో డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. రూమర్ స్ప్రెడ్ దట్ he would soon order the army to open fire upon the citizens. సో మొత్తం పారిస్ సిటీ మొత్తం ఈ రూమర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం పాకడం అనేది జరిగింది, స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగింది. ఒక్కొక్క పుకార్లు అనేవి సృష్టించుకుంటున్నారు. ఏంటి, రాజు ఆర్మీకి కొన్ని ఆర్డర్స్ అనేవి పాస్ చేశారు. సో ఈ ఆర్మీ ఏం చేస్తుంది అంటే పౌరుల మీద, సిటిజన్స్ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఓపెన్ ఫైర్ చేయబోతుంది, వాళ్ళ మీద కాల్పులు జరపబోతుంది అనేటటువంటి పుకార్లు ఏవైతే ఉన్నాయో అవి చక్కర్లు కొడుతున్నాయమ్మా. Some 7,000 men and women gathered in front of the town hall and decided to form people's militia. సో రాజు సైన్యానికి ఆదేశాలు అనేవి జారీ చేశాడు. సో సైన్యం మన మీద కాల్పులు జరగబోతుందని పుకార్లు ఎప్పుడైతే లేవడం అనేది జరిగిందో, సో సుమారు 7,000కు పైగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక టౌన్ హాల్ దగ్గరికి చేరుకోవడం అనేది జరిగింది. సో ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ పీపుల్ యూస్ టు గ్యాదర్ డ్యూరింగ్ డిఫరెంట్ సెరమనీస్, డిఫరెంట్ ఈవెంట్స్ అండ్ ఆల్. సో అక్కడికి చేరుకున్నారండి. చేరుకొని మనందరం పీపుల్స్ మిలిషియా ఒకటి ఏర్పాటు చేయాలి. ప్రజలే ఒక సైన్యంగా, ఒక ప్రజా సైన్యంగా ఏర్పడాలి. సో మనకి రాజు యొక్క సైన్యం మనకి మీదకి వచ్చింది అనుకోండి, మనం ఒక సైన్యంగా వాళ్ళ మీద ఎదురు తిరగాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. ది బ్రోక్ ఇంటూ ఎ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఆర్మ్స్. మరి ప్రజలే సైన్యం అవ్వాలన్నప్పుడు వాళ్ళకి ఏం కావాలి నాన్న? ఆర్మ్స్ కావాలా లేదా, వెపన్స్ కావాలా లేదా, ఆయుధాలు కావాలా లేదా. సో అందుకోసం డిఫరెంట్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళందరూ చుట్టుముట్టారు ప్రొటెస్ట్ లో భాగంగా. అండ్ దాంతోపాటు ఈ ఆర్మ్స్ ఏవైతే ఉంటాయో, ఆయుధాలు ఏవైతే ఉంటాయో వాటి కోసం అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రైడ్ చేయడం అనేటటువంటిది జరిగింది అంటున్నాను. ఫైనలీ ఏ గ్రూప్ ఆఫ్ సెవరల్ 100 people marched towards the eastern part of the city and stormed the fortress prison, the Bastille,
వేర్ దే హోప్ టు ఫైండ్ హోర్డెడ్ ఎమ్యునిషన్. సో మొత్తానికి కొంతమంది జనాలు, కొన్ని వందల సంఖ్యలో జనాలు, సో ప్యారిస్ సిటీ యొక్క ఈస్ట్ సైడ్, తూర్పు భాగానికి వెళ్దాం అనుకున్నారు, తూర్పు పార్ట్కి వెళ్దాం అనుకుంటున్నారు, ఈస్టర్న్ సైడ్ వెళ్ళి ఫోర్ట్రెస్ ప్రిజన్ అయినటువంటి, అంటే దట్ ఈస్ ఎ ప్రిజన్ వేర్ దీస్ గవర్నమెంట్ మొనార్క్, రాజు ఎవరైతే ఉంటారో, రాజుకి ఎగ్నెస్ట్ ఎవరైనా వాయిస్ రేజ్ చేసినా, ఎవరైనా హక్కులు కావాలన్నా, ఎవరైనా ప్రివిలేజెస్ కావాలన్నా, ఎవరైనా ఫ్రీడమ్ కావాలన్నా, ఎవరైనా లిబర్టీ కావాలన్నా, ఎవరైనా తప్పులు చేసినా, రాజద్రోహం చేసినా, వాళ్ళందరినీ దిస్ బెస్టైల్ అనేటటువంటి ప్రిజన్ ఏదైతే ఉంటుందో, జైలు ఏదైతే ఉంటుందో దానిలో పెట్టేసి చిత్రవద చేస్తారన్నమాట. వాళ్ళకి విపరీతమైనటువంటి టార్చర్ చూపిస్తారు. సో ఆ బెస్టైల్ అనేటటువంటి ఫోర్ట్రెస్ ప్రిజన్ ఏదైతే ఉంటుందో, అంటే కోట మరియు దిస్ పర్టికులర్ ఖైదు ఏదైతే ఉంటుందో, జైలు ఏదైతే ఉంటుందో, దాన్ని మనం ఏం చేద్దాము అంటే ఆ బెస్టైల్ అనేటటువంటి ప్రిజన్ ని చుట్టుముడదాం, అక్కడికి వెళ్ళి సో అప్పుడైనా మనకి ఈ ఆర్మ్స్ ఏవైతే ఉంటాయి, ఎమ్యునిషన్ ఏదైతే ఉంటుందో, ఈ తుపాకులు లాంటివి మనకు దొరుకుతాయేమో చూద్దాం అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు బెస్టైల్ ని చుట్టుముట్టడం అనేది జరిగింది, దట్ ఫోర్ట్రెస్ ప్రిజన్ ని. In the armed fight that followed, the commander of the Bastille was killed and the prisoners released, though there were only 7 of them. సో ఇక్కడ ఏం జరిగింది, ప్రజలకి అండ్ దాంతో పాటు బెస్టైల్ ని గవర్న్ చేస్తున్నటువంటి, అడ్మినిస్టర్ చేస్తున్నటువంటి కమాండర్ ఎవరైతే ఉంటారో, సైనికుడు ఎవరైతే ఉన్నారో, సో ఆయనకి మధ్య ఒక వాగ్వాదం అనేది నడిచింది. సో ఈ కాన్ఫ్లిక్ట్ లో ఈ కమాండర్ ని, బెస్టైల్ యొక్క కమాండర్ ని ప్రజలు చంపేశారు. అండ్ లోపల ఉండేటటువంటి ఖైదీలు ఎవరైతే ఉన్నారో, ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో, ఓన్లీ 7 ఉన్నారు. వాళ్ళందరినీ వాళ్ళు రిలీజ్ చేయడం అనేది కూడా జరిగింది, విడిపించడం అనేది కూడా జరిగింది. అండ్ ద బెస్టైల్ వాజ్ హేటెడ్ బై ఆల్ బికాజ్ ఇట్ స్టూడ్ ఫర్ ద డెస్పాటిక్ పవర్ ఆఫ్ ద కింగ్. ఈ బెస్టైల్ ఏదైతే ఉంటుందో, ఈ బెస్టైల్ ని ప్రజలు ఎలా చూసేవాళ్ళు అంటే, రాజు యొక్క నిరంకుశత్వం ఏదైతే ఉంటుందో, రాజు యొక్క నియంతృత్వం ఏదైతే ఉంటుందో, రాజు యొక్క అథారిటేటివ్ నేచర్ ఏదైతే ఉంటుందో, రాజు యొక్క ఆటోక్రటిక్ నేచర్ ఏదైతే ఉంటుందో, రాజు యొక్క సూపర్ కమాండ్ ఏదైతే ఉంటుందో, దానికి అది అద్దం పట్టడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ ద సుప్రీం పవర్ ఆఫ్ ద కింగ్. రాజు మిగిలిన ప్రజలను గురి చేస్తున్నటువంటి అణిచివేతకి అది ఒక గుర్తుగా ఉండడం అనేది జరిగింది. అందుకే ప్రజలు దిస్ బెస్టైల్ ఏదైతే ఉంటుందో దాని మీద చాలా కోపంగా ఉండడం అనేది జరిగింది. ద ఫోర్ట్రెస్ వాజ్ డెమాలిష్డ్ అండ్ ఇట్స్ స్టోన్ ఫ్రాగ్మెంట్స్ వర్ సోల్డ్ ఇన్ ద మార్కెట్స్ టు ఆల్ దోస్ హూ విష్ టు కీప్ ఎ సోవెనిర్ ఆఫ్ ఇట్స్ డిస్ట్రక్షన్. సో రాజు యొక్క డెస్పోటిజం కి, రాజు యొక్క నియంతృత్వానికి సింబల్ అయినటువంటి దిస్ పర్టిక్యులర్ బెస్టైల్ ప్రిజన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రజలందరూ డెమాలిష్ చేయడం అనేది జరిగింది, దాన్ని కూలదోయడం అనేది జరిగింది. కూలదోసి ది స్టోన్స్ ఏవైతే ఉంటాయో, ఈ స్టోన్స్ ని మార్కెట్స్ లో అమ్మేవాళ్ళంట విరివిగా. సో ఎవరు కొనుక్కునే వాళ్ళు ఆ స్టోన్స్ ని, ఎవరైతే దిస్ పర్టిక్యులర్ ఈవెంట్, దిస్ పర్టిక్యులర్ ఇంపార్టెంట్ ఈవెంట్ ని గుర్తుగా దాచుకోవాలనుకున్నారో వాళ్ళకి అమ్మడం అనేది జరిగింది. ఎందుకు సార్ గుర్తుగా దాచుకోవాలనుకుంటారు ఎవరైనా? సో ఎందుకు ఇదనే చెప్తారు అంటే, మొనార్క్, ఫ్రెంచ్ యొక్క రాజు ఎవరైతే ఉంటారో వాళ్ళ అధికారానికి, వాళ్ళ నిరంకుశత్వానికి, నియంతృత్వానికి అదొక ఎండ్ కార్డ్, దట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద కింగ్ సుప్రమసీ, రైట్? సో అందుకే చరిత్రలో లిఖించదగినటువంటి ఈవెంట్ గా మారుతుందని చెప్పి చాలా మంది అనుకున్నారు. కాబట్టి బెస్టైల్ యొక్క స్టోన్స్ ఏవైతే ఉన్నాయో, స్టోన్ ఫ్రాగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా మంది దాచుకోవడం అనేది జరిగింది. నాన్న అర్థమైందా? చూడండి, the days that followed saw more rioting both in Paris and the countryside. సో తర్వాత రోజుల్లో ఈ డెమాలిషన్ ఆఫ్ బెస్టైల్ ఎప్పుడైందో ఈవెంట్ తర్వాత పారిస్ లోను, పారిస్ చుట్టుపక్కల అల్లర్లు అనేవి చెలరేగడం అనేది జరిగింది. మోస్ట్ పీపుల్ వర్ ప్రొటెస్టింగ్ అగైన్స్ ద హై ప్రైస్ ఆఫ్ బ్రెడ్. చాలా మంది ప్రజలు ఈ ప్రొటెస్ట్లు, ఈ అల్లర్లు అనేవి, నిరసనలు అనేవి తెలపడానికి కారణం ఏంటి? వాళ్ళు వాళ్ళ స్టేపుల్ ఫుడ్, వాళ్ళ రోజువారీ జీవితంలో తినేటటువంటి బ్రెడ్ ఏదైతే ఉంటుందో, రొట్టె ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రైసెస్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. సింపుల్ గా మనం చెప్పుకోవాలంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేది జరుగుతుంది. ఆహార ద్రవ్యోల్బణం ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేది జరుగుతుంది, రైట్? సో ప్రజలకి తినడానికి బ్రెడ్లు కూడా లేనటువంటి పరిస్థితి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి సౌదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో స్టేపుల్ ఫుడ్ ఏంటి? రైస్ కదా, అన్నం కదా మనం తింటాం. సో ఒకవేళ బియ్యం యొక్క ప్రైస్ అనేది విపరీతంగా పెరిగిపోయింది అనుకోండి, ధరలు తగ్గించమని ప్రొటెస్టులు చేస్తామా లేదా? సో ప్రభుత్వం మీద మనం విరుచుకుపడతామా లేదా? ప్రభుత్వాన్ని నిలదీస్తామా లేదా? సేమ్ అక్కడ అలాగే జరగడం అనేది జరిగింది. మచ్ లేటర్ when historians looked back upon this time, they saw it as the beginning of a chain of events that ultimately led to the execution of the king in France, though most people at the time didn't anticipate this outcome. How and why this happened then? So this particular event జరిగినటువంటి కొన్ని ఏళ్ల తర్వాత, కొన్ని వందల ఏళ్ల తర్వాత
హిస్టారియన్స్ చరిత్రకారులు వెనక్కి తిరిగి చూస్తారు ఈవెంట్ని, చూసినప్పుడు ఏమనుకుంటారో తెలుసా, దిస్ పర్టిక్యులర్ ఈవెంట్ ఏదైతే ఉంటుందో, డెమాలిషన్ ఆఫ్ బెస్టైల్ ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఈ చైన్ ఆఫ్ ఈవెంట్స్, ఒక నాటకీయమైనటువంటి పరిమాణాలు ప్రపంచ చరిత్రలో చోటు చేసుకునేటటువంటి ప్రపంచ చరిత్రలో చోటు చేసుకోవడం అనేది జరిగింది. దానికి ఇది బిగినింగ్ అంట, దానికి ఇది మొదటి మెట్టు అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అండ్ దిస్ పర్టిక్యులర్ ఈవెంట్, దట్ ఈస్ ద డెమాలిషన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ బెస్టైల్ లెడ్ టు ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ కింగ్ ఇన్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ యొక్క రాజు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ప్రజలు ఉరి తీయడం అనేది జరిగింది. ప్రజలందరి ముందు ఫ్రాన్స్ యొక్క రాజును ఉరి తీయడం అనేది జరిగింది తర్వాత సమయాల్లో. అండ్ మోస్ట్ పీపుల్ అట్ ద టైమ్ డిడెంట్ యాంటిసిపేట్ దిస్ అవుట్కమ్. సో ఆ సమయంలో ఎవరైతే ఈ బెస్టైల్ ని డిస్ట్రాయ్ చేశారో వీళ్ళందరూ ఎవ్వరు కూడా ఫ్రాన్స్ యొక్క కింగ్ ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది, ఇలాంటి ఒక ఈవెంట్ జరుగుతుంది చరిత్రలో అని ఎవరు యాంటిసిపేట్ చేయాలా, ఎవరు అనుకోలేదు. అది ఆల్ ఆఫ్ ఎ సడన్ జరిగినటువంటి ఒక ఈవెంట్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో మరి ఈ బెస్టైల్ ఈవెంట్ ఏదైతే ఉంటుందో, ఈ డెమాలిషన్ ఏదైతే ఉంటుందో, డిస్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో, అది ఎందుకు జరిగింది అండ్ దాంతో పాటు ఎలా జరిగింది అండ్ వై దిస్ హ్యాపెన్, దానికి మేజర్ రీజన్స్ ఏంటి, అండ్ ముఖ్యంగా కింగ్ చనిపోవడానికి, కింగ్ ని ప్రజలు ఎగ్జిక్యూట్ చేయడానికి, హత్య చేయడానికి గల కారణాలు ఏంటి, దానికి దారి తీసినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి, వీటన్నింటి గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీకు ఒక పిక్చర్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ వెరీ సిగ్నిఫికెంట్ పిక్చర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్, దట్ ఈస్ స్టార్మింగ్ ఆఫ్ ద బెస్టైల్ అని చెప్పి అంటారండి. సూన్ ఆఫ్టర్ ద డెమాలిషన్ ఆఫ్ ద బెస్టైల్ ఆర్టిస్ట్ మేడ్ ప్రింట్స్ కమెమరేటింగ్ ద ఈవెంట్. సో ఈ బెస్టైల్ ని డెమాలిష్ చేసిన కొద్ది గంటల తర్వాత అండ్ కొద్ది రోజుల తర్వాత మనకి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, చిత్రకారులు ఎవరైతే ఉన్నారో, దిస్ పర్టికులర్ ఈవెంట్ ని వాళ్ళ బొమ్మల్లో వేయడం అనేది జరిగింది. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పిక్చర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఈవెంట్. రైట్, నెక్స్ట్ చూడండి. నౌ లెట్ us look at this French society during the 18th century. 18వ శతాబ్దంలో ఎగ్జాక్ట్లీ వెన్ దిస్ పర్టికులర్ ఈవెంట్ has taken place, that is French Revolution, ఆ సమయంలో ఫ్రెంచ్ సమాజం ఏదైతే ఉంటుందో అది ఎలా ఉండేది, అది ఏ విధంగా నిర్మితం అవ్వడం అనేది జరిగింది, నిర్మాణం అవ్వడం అనేది జరిగింది, ఒకసారి డీటెయిల్ గా తెలుసుకుందాం, వినండి. ఇన్ 1774, 1774లో లూయిస్ 16 ఆఫ్ ద బార్బన్ ఫ్యామిలీ ఆఫ్ కింగ్స్ అసెండెడ్ ద థ్రోన్ ఆఫ్ ఫ్రాన్స్. 1774లో లూయిస్ 16 ఆఫ్ బార్బన్ ఫ్యామిలీ, ఆ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, సో ఈయన ఫ్రాన్స్ యొక్క రాజుగా నియమితులు అవ్వడం అనేది జరిగింది. హీ వాజ్ 20 years old and married to the ఆస్ట్రియన్ ప్రిన్సెస్ మేరీ అంటోనిటో. సో 20 ఏళ్ళు ఉండడం అనేది జరిగింది ఈయనకి, ఈయన సింహాసనం అధిష్ఠించినప్పుడు. అండ్ కొద్ది రోజుల్లోనే ఈయన ఆస్ట్రియన్ ప్రిన్సెస్, ఆస్ట్రియన్ రాకుమారి అయినటువంటి మేరీ అంటోనిటో ఎవరైతే ఉన్నారో ఈవిడ్ని పెళ్లాడడం అనేది జరిగింది. మేరీ అంటోనిటో కూడా వెరీ ఇంపార్టెంట్ ఫిగర్. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ మాట్లాడే ప్రతి ఒక్కరు ఈవిడ గురించి కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. అపాన్ హిజ్ అక్సెషన్ ద న్యూ కింగ్ ఫౌండ్ అన్ ఎంప్టీ ట్రెజరీ. సో ఈయన సింహాసనం అధిష్ఠించగానే ఈయనకి ఎదురైనటువంటి పెద్ద సవాల్ ఏంటి అంటే, ఈయన యొక్క ఖజానా ఏదైతే ఉంటుందో అది ఖాళీగా ఉండడం అనేది జరిగింది. సో ఈయన అకౌంట్ లో డబ్బులు లేవు ఈయన అధికారంలోకి వచ్చినప్పుడు. లాంగ్ ఇయర్స్ ఆఫ్ వార్ హ్యాడ్ డ్రైన్ ద ఫినాన్షియల్ రిసోర్సెస్ ఆఫ్ ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళతో సుప్రమసీ కోసం తహతహలాడుతూ ఉండేది, సుప్రమసీ కోసం పోరాడుతూ ఉండడం అనేది జరిగింది. అండ్ వాళ్ళకి సంబంధం లేకపోయినా అమెరికన్ రెవల్యూషన్ లో కేవలం బ్రిటిష్ వాళ్ళని ఓడించాలి అని చెప్పి, బ్రిటిష్ వాళ్ళని అమెరికా నుంచి తరిమేయాలని చెప్పి ఫ్రాన్స్ ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళతో అక్కడ అవసరం లేకపోయినా ద కాస్ట్లీ వార్స్ అనే వేస్ట్ చేయడం అనేది జరిగిందో అండర్ హిజ్ యాన్సిస్టర్స్, మనకి లూయిస్ 14, లూయిస్ 15 టైంలో జరిగినటువంటి వార్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఫ్రాన్స్ యొక్క ఫినాన్షియల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది కుప్పగూలిపోయింది. Added to this was the cost of maintaining an extravagant court at the immense palace of Versailles. దీంతో పాటు ఇంకొక పెద్ద సవాల్ ఏంటంటే, అసలే ఫినాన్షియల్ రిసోర్సెస్ లేనప్పుడు వెర్సాలిస్ అనేటటువంటి, ఫ్రాన్స్ కి కొద్ది దూరంలో వెర్సాలిస్ అనేటటువంటి ఒక మహా ప్యాలెస్, పెద్ద ప్యాలెస్, ఒక సుపీరియర్ ప్యాలెస్, లావిష్ ప్యాలెస్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఆ ప్యాలెస్ ని మెయింటైన్ చేసేటటువంటి భారం కూడా మనకి రాజ్యం మీద పడ్డం అనేది జరిగింది. ఫ్రాన్స్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పడ్డం అనేది జరిగింది. అండర్ లూయిస్ 16, ఫ్రాన్స్ హెల్ప్డ్ ద 13 అమెరికన్ కాలనీస్ టు గెయిన్ దేర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద కామన్ ఎనిమీ బ్రిటన్. లూయిస్ 16 టైంలో ఫ్రాన్స్ ఏం చేసింది, సో బ్రిటన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగనెస్ట్ గా అమెరికన్ కాలనీస్ కి హెల్ప్ చేయడం అనేది జరిగింది. అమెరికన్ ఇండిపెండెన్స్ లో, అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ లో, దట్ ఇస్ అమెరికన్ రెవల్యూషన్ లో తనకు అవసరం లేకపోయినా, తనకి ₹1 ప్రయోజనం లేకపోయినా కేవలం బ్రిటన్ మీద శత్రుత్వం ఉంది కాబట్టి ఏం చేశారు, వీళ్ళకి సపోర్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఎవరికి, అమెరికా వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఎవరికి ఎగనెస్ట్ గా, బ్రిటన్ వాళ్ళకి ఎగనెస్ట్ గా. ద వార్ యాడెడ్ మోర్ దెన్ $1 billion to a debt that had
already risen to more than 2 billion livres. So what is this livres? Livres is a unit of currency in France. 1794లో దీన్ని పూర్తిగా అబాలిష్ చేయడం అనేటటువంటిది జరిగింది, దీన్ని డిస్కంటిన్యూ చేయడం అనేది జరిగింది. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో అప్పుడు ఉండేటటువంటి కరెన్సీ నేమ్ ఏంటి ఫ్రాన్స్లోని? సో లివర్స్ అని చెప్పి అనడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ వార్ వల్ల ఏం జరిగింది, అమెరికన్ వార్ ఏదైతే ఉంటుందో దానిలో ఫ్రాన్స్ అనేది హెల్ప్ చేయడం వల్ల యూనో లాంగ్ అంటార్కిటా దాటి అమెరికన్ కాలనీస్ కి బ్రిటిష్ కి అగెన్స్ట్ కి హెల్ప్ చేయడం వల్ల ఏం జరిగింది, బిలియన్ లివర్స్ ఏవైతే ఉంటాయి ఇవి యాడ్ అవ్వడం అనేది జరిగింది అప్పు కింద. ఎవరికి? ఫ్రాన్స్ కి. సో ఆల్రెడీ ఉన్నటువంటి అప్పుకి ఎక్స్ట్రాగా అప్పు మొత్తం 2 బిలియన్ లివర్స్ గా ఉండడం అనేది జరిగింది ఫ్రాన్స్ కి. లెండర్స్ హు గేవ్ ద స్టేట్ క్రెడిట్ నౌ బిగేన్ టు చార్జ్ 10% ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. సో ఎవరైతే రాజ్యానికి అప్పివ్వడం అనేది జరిగిందో, రాజుకి అప్పివ్వడం అనేది జరిగిందో, గవర్నమెంట్కి అప్పివ్వడం అనేది జరిగిందో వాళ్ళు ఇప్పుడు 10% ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో, వడ్డీ ఏదైతే ఉంటుందో దాన్ని వసూలు చేయడం మొదలు పెట్టారు. సో ద ఫ్రెంచ్ గవర్నమెంట్ వాజ్ obliged to spend an increasing percentage of its budget on interest payments alone. సో ఫ్రెంచ్ గవర్నమెంట్ మీద ఉన్నటువంటి భారం ఏంటి, ఉన్నటువంటి ఇప్పుడు సవాల్ ఏంటి, పెద్ద సవాలు. సో ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో, తీసుకున్నటువంటి అప్పుకి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో, వడ్డీ ఏదైతే ఉంటుందో అది కట్టాల్సి రావడం అనేది జరిగింది. తన బడ్జెట్ లో చాలా వరకు మొత్తం ఇంట్రెస్ట్ పేమెంట్స్ కి వెళ్ళడం అనేది జరిగింది. టు మీట్ ఇట్స్ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ such as the cost of maintaining an army, the court, running government offices or universities, the state was forced to increase taxes. సో ఈ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి సరిపడా ఖర్చులకి సరిపడా ఆదాయం అనేటటువంటిది ఉండాలని చెప్పి ఏం చేశారు, లైక్ ఆర్మీని మెయింటైన్ చేయడానికి కానీ, లేకపోతే కోర్టుని మెయింటైన్ చేయడానికి కానీ, వెర్సాలిస్ ప్యాలెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మెయింటైన్ చేయడానికి కానీ, గవర్నమెంట్ ఆఫీసెస్, యూనివర్సిటీస్ మెయింటైన్ చేయడానికి కానీ డబ్బులు కావాలి కదా, మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా కట్టడానికి డబ్బులు కావాలి కదా. సో అందుకోసం పన్నులు ఏవైతే ఉంటాయో వాటిని సిగ్నిఫికెంట్ గా పెంచడం మొదలు పెట్టారు. ఎట్ ఈవెన్ దిస్ మెజర్ వుడ్ నాట్ హ్యావ్ సఫిస్డ్. సో ఈవెన్ దిస్ మెజర్ ఏదైతే ఉంటుందో, వీళ్ళు తీసుకున్నటువంటి ఈ డెసిషన్ ఏదైతే ఉంటుందో, ట్యాక్స్లు పెంచడం ఏదైతే ఉంటుందో అది ఏమాత్రం సరిపోలేదు. ట్యాక్స్ల ద్వారా, పన్నుల ద్వారా వచ్చినటువంటి డబ్బు ఏమైనా సరిపోయిందా వీటన్నిటికంటే? అది కూడా సరిపోలేదంట. ఫ్రెంచ్ సొసైటీ ఇన్ ద 18th century was divided into 3 estates and only members of the third estate paid taxes. సో మరి పన్నులు పెంచారని చెప్పుకున్నాం, పన్నులు ఎవరు పెంచారంట చూడండి. అది మనం అర్థం చేసుకోవాలంటే ద డివిజన్ ఆఫ్ ఫ్రెంచ్ సొసైటీ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు తెలుసుకోవాలి. సో ఫ్రెంచ్ సొసైటీ, ఫ్రెంచ్ సమాజం అప్పుడు 3 ఎస్టేట్స్ గా డివైడ్ అవ్వడం అనేది జరిగింది. సో ఫస్ట్ ఎస్టేట్ లో క్లెర్జీమెన్ ఉంటారు, చర్చ్ పీపుల్, ఎలైట్ పీపుల్ ఉంటారు. సెకండ్ ఎస్టేట్ లో రాజకుటుంబీకులు అనే వాళ్ళు ఉంటారు. అండ్ థర్డ్ ఎస్టేట్ ఏదైతే ఉంటుందో దానిలో బిగ్ బిజినెస్ మ్యాన్, మర్చెంట్స్, కోర్ట్స్ అఫీషియల్స్ ఎట్సెట్రా. థర్డ్ ఎస్టేట్ లో 3 లేయర్స్ ఉంటాయి. థర్డ్ ఎస్టేట్ లోని ఫస్ట్ లేయర్ లో బిజినెస్ మ్యాన్, మర్చెంట్స్, కోర్ట్ అఫీషియల్స్, లాయర్స్ ఉంటారు. సెకండ్ లేయర్ లో పీజెంట్స్ అండ్ ఆర్టిజన్స్ ఉంటారు. థర్డ్ లేయర్ లో స్మాల్ పీజెంట్స్, చిన్న చిన్న రైతులు, ల్యాండ్లెస్ లేబర్, చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో, కౌలుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో, బానిసలు ఎవరైతే ఉంటారో, పని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు థర్డ్ లేయర్ ఆఫ్ థర్డ్ ఎస్టేట్ లో ఉండడం అనేది జరుగుతుంది. రైట్. సో మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి, విత్ ఇన్ ద థర్డ్ ఎస్టేట్ లో సమ్ వర్ రిచ్ అండ్ అదర్స్ వర్ పూర్. కొంతమంది రిచ్ గా ఉండడం అనేది జరిగింది. మర్చెంట్స్, కోర్ట్ అఫీషియల్స్, లాయర్స్, బిజినెస్ మ్యాన్ వీళ్ళు రిచ్ గా ఉన్నారు. అండ్ ఇంకొంతమంది పూర్ గా ఉండడం అనేది జరిగింది. వీటిని మీరు జాగ్రత్తగా గమనించాలి. చూడండి మరి. The society of estates was part of the feudal system that dated back to the Middle Ages. సో సొసైటీ ఈ విధంగా ఎందుకు డివైడ్ అయింది? బికాస్ ఆఫ్ ద ఫ్యూడల్ సిస్టమ్, భూస్వామ్య వ్యవస్థ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. మిడివల్ యూరోప్ లో ఈ ఫ్యూడలిజం అనేది చాలా ఇంటెన్స్ గా ఉండడం అనేది జరిగింది. ఏంటి సార్ ఈ ఫ్యూడలిజం అనేటటువంటి కాన్సెప్ట్? నేను ఫ్యూడలిజం అనేటటువంటి కాన్సెప్ట్ మీద నేను డీటెయిల్డ్ గా ఒక వీడియో అనేది చేశాను. మీరు ఏం చేస్తారు, ఫ్యూడలిజం ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి సెర్చ్ చేయాలన్నమాట. ఈవెన్ నేను ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి కూడా ఒక వీడియో అనేది చేశాను. యూట్యూబ్ లో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్యూడలిజం ఎల్టీఎక్స్ క్లాసెస్ లేదా ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఎవరైనా ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన వరల్డ్ హిస్టరీ ప్లేలిస్ట్ ఏదైతే ఉంటుందో మన అప్లికేషన్ లో, దానిలో ఈ ఫ్యూడలిజం, ఫ్రెంచ్ రెవల్యూషన్ వీటన్నింటి గురించి వీడియోస్ అప్లోడ్ అయి ఉంటాయి. మీరు చక్కగా చూడొచ్చు అన్నమాట. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఫ్యూడలిజం, ఫ్యూడ్ అంటే భూమి అని అర్థం. భూమి చుట్టూ తిరిగేటటువంటి ఒక ఇంపార్టెంట్ స్టేట్ ఆఫ్ సొసైటీని ఏమంటాము అంటే ఫ్యూడలిజం అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దీనిలో ఏం జరుగుతుంది, ద అల్టిమేట్ పవర్ ఎవరు ఉంటారు, కింగ్ ఉండడం అనేది జరుగుతుంది. కింగ్ ఓన్స్ ద ఎంటైర్ ల్యాండ్. రాజు దగ్గర ఎంటైర్ ల్యాండ్ ఉంటుంది. రాజు ఏం చేస్తాడు, ఈ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది తన కింద వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్. ది సబ్సిడరీస్ కానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో, సామంతులు కానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు, ఆర్మీని మెయింటైన్ చేస్తారు. ఈ ఆర్మీకి వేతనంగా వీళ్ళు ఏమిస్తారు, ల్యాండ్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ని అప్పగించడం అనేది జరిగింది. సైనికులు కానీ, నైట్స్ కానీ వీళ్ళందరికీ ల్యాండ్ అప్పగిస్తారు.
వీళ్ళు నైట్స్ ఏం చేస్తారు, రైతులు ఎవరైతే ఉంటారో రైతుల్ని పెట్టేసి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పర్టికులర్ వాళ్ళు కేటాయించినటువంటి భూమి ఏదైతే ఉంటుందో భూమిలో పంట ఇదంతా చేయడం అనేది, పండించడము ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైనా ఎక్స్టర్నల్ గా ఎవరైనా బయట నుంచి ఎవరైనా యుద్ధానికి వచ్చారనుకోండి, రాజు ఏం చేస్తాడు, వీళ్ళకి ల్యాండ్ ఇచ్చాడు కదా, సో వీళ్ళు ఏం చేయాలి, రాజుకి సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయాలి. ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, మిలిటరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నైట్స్ ఎవరైతే ఉంటారో అండ్ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ ఏం చేస్తాడు ఈయన, ఈ పర్టికులర్ సామంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజుకి యుద్ధం సమయంలో పంపించడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇలా ఫ్యూడలిజం అనేది వర్క్ అవుతుంది. నేను టూకీగా ఇక్కడ చెప్పేశాను. కంప్లీట్ గా డీటెయిల్డ్ గా మీకు ఫ్యూడలిజం గురించి తెలియాలంటే ఏం చేయాలి, ఫ్యూడలిజం ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి సెర్చ్ చేసి మీరు ఫ్యూడలిజం గురించి తెలుసుకోవాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఫ్యూడల్ సొసైటీ ఏదైతే ఉంటుందో అప్పుడు ఫ్రెంచ్ సొసైటీ ఫ్యూడలిజం ఎగ్జిస్ట్ అయినప్పుడు మిడివల్ యూరోప్ లో ఇలాంటి డివిజన్ అనేటటువంటిది ఉండేదంట, అది మనకి చెప్తున్నారు. The term world regime is usually used to describe the society and institutions of France before 1789. 1789 ముందున్నటువంటి సామాజిక పరిస్థితులను కానీ లేకపోతే సోషల్ ఇన్స్టిట్యూషన్స్, ఆ ముందు ఉండేటటువంటి మ్యారేజ్ సిస్టమ్స్ కానీ, డివోర్స్ సిస్టమ్స్ కానీ, పొలిటికల్ సిస్టమ్స్ కానీ, సోషల్ సిస్టమ్స్ కానీ, కల్చర్ని కానీ, వీటన్నిటిని ఏమని పిలుస్తారంటే వరల్డ్ రెజీమ్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో అకార్డింగ్ టు వరల్డ్ రెజీమ్ దిస్ ఫ్రెంచ్ సొసైటీ ఏదైతే ఉంటుందో ఫ్రెంచ్ సొసైటీ ఇలా డివైడ్ అవ్వడం అనేది జరిగిందన్నమాట. అర్థమైందా, మీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇక్కడ చూడండి, ఫిగర్ 2 షోస్ హౌ ద సిస్టమ్ ఆఫ్ ఎస్టేట్స్ ఇన్ ఫ్రెంచ్ సొసైటీ వాజ్ ఆర్గనైజ్డ్. ఇప్పుడు నేను పిక్చర్ లో చూపించాను కదా, ఫస్ట్ క్లెర్జీ, తర్వాత నొబిలిటీ, థర్డ్ లో మనకి ఎవరు ఉంటారు, థర్డ్ లో మళ్ళీ 3 లేయర్స్ అనే ఉంటాయి. ఫస్ట్ లేయర్ లో మర్చెంట్స్, బిజినెస్ మ్యాన్ అండ్ దాంతో పాటు అదర్ ఇంపార్టెంట్ పీపుల్ అనేవాళ్ళు ఉంటారు, లాయర్స్ వీళ్ళందరూ. సెకండ్ పీజెంట్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు. థర్డ్ స్మాల్ పీజెంట్స్, సర్వెంట్స్ వీళ్ళందరూ ఉండడం అనేది జరుగుతుంది. నేను చూపించాను కదా, రైట్. పీజెంట్స్ మేడప్ అబౌట్ 90% ఆఫ్ ద పాపులేషన్. ఫ్రెంచ్ జనాభాలో మొత్తం 90% మంది ఈ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది, అంటే థర్డ్ ఎస్టేట్ వాళ్ళే ఉంటారు. హౌవెవర్ ఓన్లీ ఎ స్మాల్ నెంబర్ ఆఫ్ దెమ్ ఓన్డ్ ద ల్యాండ్ దే కల్టివేటెడ్. కానీ కొంతమంది చేతుల్లో కొంతమందికి మాత్రమే సొంత భూమి అనేటటువంటిది ఉంటుంది. అర్థమైందా, రైతులు ఎక్కువ మంది ఉన్నప్పటికీ భూమి వాళ్ళ చేతుల్లో ఉండదు. భూమి దిస్ నొబిలిటీ అండ్ క్లెర్జీ చర్చ్ అండర్ లో ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. సో వీళ్ళు పనులు మాత్రమే చేసేవాళ్ళు. అబౌట్ 60% ఆఫ్ ద ల్యాండ్ వాజ్ ఓన్డ్ బై నోబుల్స్. సో మొత్తం ల్యాండ్ లో 60% ల్యాండ్ నోబుల్స్ ఎవరైతే ఉంటారో, రాజులు, రాజ కుటుంబీకులు, ఎలిట్ పీపుల్ వీళ్ళ దగ్గర ఉంటుంది. ద చర్చ్ అండ్ అదర్ రిచర్ మెంబర్స్ ఆఫ్ ద థర్డ్ ఎస్టేట్. 60% ఆఫ్ ల్యాండ్స్ చర్చ్ దగ్గర, నోబుల్ దగ్గర, అండ్ థర్డ్ ఎస్టేట్ లో ఉన్నటువంటి రిచ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, లాయర్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల్లో ఉంటుంది అన్నమాట. The members of the first 2 estates, that is the clergy and the nobility, enjoyed certain privileges by birth. So first 2 estates లో ఉండేటటువంటి క్లెర్జీ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఇన్వెస్టెడ్ విత్ స్పెషల్ ఫంక్షన్స్ ఇన్ ద చర్చ్ లో ఉండేటటువంటి పాస్టర్స్ కానీ, లేకపోతే అక్కడ పాటలు పాడే వాళ్ళు కానీ, లేకపోతే అక్కడ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసే వాళ్ళందరినీ క్లెర్జీ అని చెప్పి అంటాం. సో ఈ క్లెర్జీ అండ్ నొబిలిటీ ఎలీట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కొన్ని ప్రివిలేజెస్, కొన్ని హక్కులు అనేవి అనుభవించేవాళ్ళు. బై బర్త్, పుట్టుక నుంచే వాళ్ళకి కొన్ని హక్కులు సంక్రమించేవి. అకార్డింగ్ టు వరల్డ్ రెజిమ్ ఇన్ ఫ్రాన్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ దీస్ వాజ్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ పేయింగ్ ట్యాక్సెస్ టు ద స్టేట్. అందులో ఇంపార్టెంట్ ప్రివిలేజ్ ఏంటి, వీళ్ళు పన్నులు కట్టక్కర్లా. ఎవరు, దీస్ ద 10% ఆఫ్ పీపుల్, దట్ ఈస్ దిస్ నొబిలిటీ అండ్ క్లెర్జీ, వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పన్నులు కట్టక్కర్లా. మరి పన్నులు అనేవి ఎవరు కట్టేవాళ్ళు, దీస్ పీజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కట్టడం అనేది జరిగింది. ద నోబుల్స్ ఫర్దర్ ఎంజాయిడ్ ఫ్యూడల్ ప్రివిలేజెస్, అండ్ నోబుల్స్ కూడా ఫ్యూడల్ ప్రివిలేజెస్ అనేవి ఉండేవి, అంటే భూమి కూడా వాళ్ళకి సంక్రమించడం అనేది జరిగింది. భూమి మీద హక్కులు కూడా వాళ్ళకి ఎక్కువగా ఉండేవి. దీస్ ఇంక్లూడెడ్ ఫ్యూడల్ డ్యూస్ విచ్ దే ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద పీజెంట్స్. సో దాంతో పాటు వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ నోబుల్స్, సో వాళ్ళ పర్టికులర్ భూమిలో పనిచేసేటటువంటి పీజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పన్నులు వసూలు చేశారు. స్పెషల్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని వసూలు చేసేవాళ్ళు. అండ్ రైతులు పండించేటటువంటి పంట నుంచి కొంత మొత్తం ఏదైతే ఉంటుందో, కొంత పంట ఏదైతే ఉంటుందో అది వీళ్ళు తీసుకోవడం అనేది కూడా జరిగేది. ఇలాంటి ప్రివిలేజెస్ వాళ్ళకు ఉండేవి. పీజెంట్స్ వర్ ఆబ్లిజ్డ్ టు రెండర్ సర్వీసెస్ టు ద లార్డ్. సో నోబుల్ పీపుల్ అండ్ దీస్ కింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా సర్వీసెస్ అందించేవాళ్ళు. ఎలాగా, టు వర్క్ ఇన్ హిజ్ హౌస్, వాళ్ళ ఇంట్లో పనిచేయడం కానీ, వాళ్ళ పొలాల్లో పనిచేయడం కానీ ఇలాంటివి చేసేవాళ్ళు. టు సర్వ్ ఇన్ ద ఆర్మీ, ఆర్మీలో సర్వ్ చేసేవాళ్ళు. టు పార్టిసిపేట్ ఇన్ బిల్డింగ్ రోడ్స్ కన్స్ట్రక్షన్స్ లోను, ఇలాంటి వాటిలో ఈ పీజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పనిచేయడం అనేటటువంటిది జరిగేది. అఫ్ కోర్స్ వితౌట్ ఎనీ పే అన్నట్టు, రైట్. ద చర్చ్ టు ఎక్స్ట్రాక్టెడ్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ కాల్డ్ టిథెస్ ఫ్రమ్ పీజెంట్స్. సో ఈవెన్ చర్చ్ ఎవరైతే ఉన్నారు, దీస్ పాస్టర్స్ కానీ లేకపోతే దీస్ ఇంపార్టెంట్ నోబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో చర్చ్ లో ఉండే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పీజెంట్స్
ఈ రైతుల నుంచి పన్నులు ఎక్స్ట్రా ట్యాక్సెస్ అనేవి కూడా వసూలు చేసేవాళ్ళు. చూసారా, స్టేట్ కి రాజ్యానికి కడుతున్నారు, రాజుకు కడుతున్నారు, నొబిలిటీకి కూడా వీళ్ళు కొన్ని సర్వీసెస్ రెండర్ చేస్తున్నారు, అండ్ దాంతోపాటు చర్చ్కి కూడా వీళ్ళు కొన్ని పన్నులు అనేవి కడుతున్నారు. చూడండి ఎంత ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరుగుతుందో పీజెంట్స్ మీద. అండ్ ఫైనలీ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద థర్డ్ ఎస్టేట్స్ హ్యాడ్ టు పే ట్యాక్సెస్ టు ద స్టేట్. అండ్ మొత్తానికి థర్డ్ ఎస్టేట్ లో ఉండేటటువంటి అందరూ కూడా పన్నులు ఏవైతే ఉన్నాయో పన్నులు కట్టేవాళ్ళు అన్నమాట. స్టేట్ కి కట్టడం అనేది జరిగింది. పీజెంట్స్ మాత్రం స్పెషల్ సర్వీసెస్ కూడా అందించేవాళ్ళు. దిస్ ఇంక్లూడెడ్ ఏ డైరెక్ట్ ట్యాక్స్ కాల్డ్ టైలీ and a number of indirect taxes which were levied on articles of everyday consumption like salt or tobacco. So these taxation లో బ్రాడ్ గా మనం డివైడ్ చేస్తే డైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేవి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేవి, ప్రత్యక్ష పన్నులు అనేవి ఉండేవి. డైరెక్ట్ ట్యాక్సెస్ ఏమని పిలిచేవారు, టైలీ అని పిలిచేవాళ్ళు. మనం కూడా డైరెక్ట్ ట్యాక్స్ కడతామా లేదా, ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడతాం, ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ప్రాపర్టీ ట్యాక్స్ అనేది కూడా కడతాం, ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్సెస్ అవుతాయి, రైట్. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, మన కన్సంప్షన్ మీద, మనం వాడేటటువంటి సబ్బులు కానీ, షాంపూలు కానీ, పప్పులు కానీ, తినేటటువంటి పప్పులు కానీ, ఆహార ధాన్యాలు కానీ, వీటి మీద వేసేటటువంటి పన్ను ఇండైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది, పరోక్షమైనటువంటి పన్ను అవుతుంది. సో ఎవ్రీడే కన్సంప్షన్ లో వాడేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఉప్పు కానీ, టొబాకో కానీ, వీటన్నింటి మీద కూడా పన్నులు అనేవి వేయడం అనేది జరిగింది సామాన్య ప్రజలకి, ముఖ్యంగా థర్డ్ ఎస్టేట్ పీపుల్. ద బర్డెన్ ఆఫ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్ ఆఫ్ ద స్టేట్ త్రూ ట్యాక్సెస్ వాజ్ బోర్న్ బై ద థర్డ్ ఎస్టేట్ అలోన్. సో మరి రాజ్యానికి, ముఖ్యంగా రాజు దగ్గర ఖజానాలో డబ్బులు ఉన్నాయా, డబ్బులు అనేటటువంటివి లేవు. మరి ఖజానా పూడ్చాలి, ఇంట్రెస్ట్లు ఏవైతే ఉన్నాయి, వడ్డీకి ఏవైతే డబ్బులు ఏవైతే తెచ్చారో వాటి వడ్డీలు అనేవి కట్టాలి, రైట్. అండ్ దాంతోపాటు వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేవి ఉండాలి. వెర్సాలిస్ ప్యాలెస్ కి చాలా డబ్బు అనేది ఖర్చు అవుతుంది, మరి వీటన్నిటికీ పన్నులు ఉండాలా లేదా. సో ఈ పన్నులన్నీ ఎవరి మీద వేసేవాళ్ళు, థర్డ్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వేసేవాళ్ళు అంట. అర్థమైందా, చూడండి. టిథెస్ అంటే చూడండి, ట్యాక్స్ లెవీడ్ బై ద చర్చ్ కంప్రైజింగ్ 1/10 ఆఫ్ ద అగ్రికల్చర్ ప్రొడ్యూస్. మొత్తం 100 బస్తాలు అనేవి పడితే 10 బస్తాలు చర్చ్ కనికి ఇచ్చేయాలి. తైలీ అంటే ట్యాక్స్ టు బి పెయిడ్ డైరెక్ట్లీ టు ద స్టేట్, డైరెక్ట్ గా గవర్నమెంట్ కి కట్టేటటువంటి స్టేట్. దిస్ ఇస్ ఎ డైరెక్ట్ ట్యాక్స్. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ చూడండి, హియర్ యూ కెన్ లుక్ ఎట్ దిస్ పిక్చర్, వెరీ ఇంపార్టెంట్ ఫిగర్. మీకు ఫ్రెంచ్ రెవల్యూషన్ ఆ సమయంలో ఫ్రెంచ్ సొసైటీ ఏదైతే ఉంటుందో అక్కడ ఉండేటటువంటి పరిస్థితులకు అద్దం పట్టేటటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ద స్పైడర్ అండ్ ద ఫ్లై. చూడండి, వెరీ ఇంపార్టెంట్ పిక్చర్, అండ్ అనోనమస్ ఎచింగ్. ఎవరో తెలియనటువంటి ఆర్టిస్ట్, పేరు తెలియనటువంటి ఆర్టిస్ట్ ఈ పర్టికులర్ డ్రాయింగ్ ఏదైతే ఉంటుందో వాటిని వేయడం అనేది జరిగింది. సో స్పైడర్ ఈజ్ దిస్ నోబుల్ మ్యాన్ అండ్ ఫ్లై ఈజ్ దిస్ పర్టికులర్ పీజెంట్. రైతు ఎవరైతే ఉంటారో రైతు. ఎందుకు ఇలా పోల్చడం అనేది జరిగింది స్పైడర్ అండ్ ఫ్లైగా, బికాస్ దిస్ పర్టికులర్ స్పైడర్ ఏం చేస్తుంది, ఈ ఫ్లై ఏదైతే ఉంటుందో ఏగని మ్యానిపులేట్ చేసి తన వెబ్ ఏదైతే ఉంటుందో, తన యొక్క సాలెగూడు ఏదైతే ఉంటుందో దానిలోకి అట్రాక్ట్ చేసి దాన్ని బంధించేయడం అనేది జరుగుతుంది, ట్రాప్ చేస్తుంది. దిస్ ఫ్లై కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ద వెబ్ ఆఫ్ ద స్పైడర్, రైట్. సో అదే మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అందుకే నోబుల్ మ్యాన్ ని స్పైడర్ తో, అండ్ దిస్ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, పీజెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఫ్లైగా ఇక్కడ పోర్ట్రే చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఇక్కడ మీకు కనిపించేటటువంటి పదాలు చూడండి, ద నోబుల్ మ్యాన్ ఈజ్ ద స్పైడర్, ద పీజెంట్ ఈజ్ ద ఫ్లై. ఇప్పుడు మనం చెప్పాం కదా, సో అదే ఇక్కడ రాయడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ద మోర్ ద డెవిల్ హ్యాస్ ద మోర్ హీ వాంట్స్. సో ఆయన దగ్గర చాలా ఎక్కువ ఉందంట, ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ కోరుకుంటున్నాడంట. ఎక్కువ మామూలుగా ఏంటి, తక్కువ ఉన్న వాళ్ళు కదా కోరుకుంటారు. సో ఆయన ఎంత ఎక్కువ, నా మనిషి ఆశకు అడ్డు అదుపు లేదన్నట్టు ఈయన దగ్గర చాలా ఉంది, కానీ ఇంకా ద డెవిల్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ మోర్. ఇక్కడ చూడండి, దిస్ పూర్ ఫెలో బ్రింగ్స్ ఎవ్రీథింగ్, గ్రెయిన్స్, ఫ్రూట్స్, మనీ, సలాడ్. ద ఫ్యాట్ లార్డ్ సిట్స్ దేర్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్ ఆల్. హీ డస్ నాట్ ఈవెన్ కేర్ టు గ్రేస్ హిమ్ విత్ ఏ లుక్. సో ఇక్కడ ఏం చెప్పారో చూడండి, దిస్ పూర్ పీజెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతిదీ తీసుకొస్తా ఉన్నాడు, గ్రెయిన్ తీసుకొస్తా ఉన్నాడు, ఐ మీన్ ధాన్యాలు, ఫ్రూట్స్, పళ్ళు, మనీ, సలాడ్ అన్నీ తీసుకురావడం అనేది జరుగుతుంది. హియర్ ద ఫ్యాట్ లార్డ్ ఎవరైతే ఉన్నారో ఈజ్ సిట్టింగ్ హియర్, ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్, ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడు. హీ డజంట్ ఈవెన్ కేర్ టు గ్రేస్ హిమ్ విత్ ఎ లుక్. కనీసం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మొహం చూడడానికి కూడా ఈ పర్టికులర్ లార్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇష్టపడట్లేదు అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో ఇలాంటి పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి సమకాలీన ఆర్ట్ ఎప్పుడైనా, ఇప్పుడు మనకి ప్రజెంట్ ఉన్నటువంటి సినిమా కానీ ఏదైనా సమకాలీనటువంటి ప్రజల జీవితాలు ఏవైతే ఉంటాయో, కాంటెంపరీ లైఫ్ ఆఫ్ పీపుల్ ఏదైతే ఉంటుందో వాటిని పోర్ట్రే చేయడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్. మరి నెక్స్ట్ చూడండి, ద స్ట్రగుల్ టు సర్వైవ్. ఫ్రెంచ్ ప్రజలు ఎవరైతే ఉంటారో, ఫ్రాన్స్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బతకడానికి వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి కష్టాల గురించి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. చూడండి, ద పాపులేషన్ ఆఫ్ ఫ్రాన్స్ రోజ్ ఫ్రమ్ అబౌట్ 23 million in 1715. సో 1715లో
ఫ్రాన్స్ రాజ్యం యొక్క పాపులేషన్ అనేటటువంటి జనాభా అనేది 23 మిలియన్, అంటే 2,30,00,000 ఉండేదంట. సో అది 1789కి 28 మిలియన్ కి పెరగడం అనేది జరిగిందంట. అంటే మొత్తం ఎంత, 2,80,00,000కి పెరిగిందంట. దిస్ లెడ్ టు ఏ ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ ద డిమాండ్ ఫర్ ఫుడ్ గ్రెయిన్స్. సో జనాభా పెరగడం వల్ల ఏం జరిగింది, ఫుడ్ గ్రెయిన్స్ కి, ఆహార ధాన్యాలకి చాలా గిరాకీ ఏర్పడింది, చాలా డిమాండ్ అనేది ఏర్పడడం అనేది జరిగింది. ఎందుకు, ప్రజలు రోజువారీ ఎలాంటి వాడైనా కావాల్సింది ఏంటి, ఫుడ్ కదా, ఆహారం కదా, రైట్. ప్రొడక్షన్ ఆఫ్ గ్రెయిన్స్ కుడ్ నాట్ కీప్ పేస్ విత్ ద డిమాండ్. సో పెరుగుతున్నటువంటి జనాభా ప్రకారం, పెరుగుతున్నటువంటి గిరాకీ ప్రకారం ఫుడ్ గ్రెయిన్స్ అనేటటువంటివి పండించగలుగుతుందా, ఫ్రెంచ్ రాజ్యం పండించలేకపోతుంది. సో ద ప్రైస్ ఆఫ్ బ్రెడ్ విచ్ వాజ్ ద స్టేపుల్ డైట్ ఆఫ్ ద మెజారిటీ రోజ్ ర్యాపిడ్లీ. సో దానివల్ల ఎప్పుడైతే సప్లై అనేటటువంటిది ఏదో, సప్లై లేకపోతే ఏం జరుగుతుంది, డిమాండ్ అనేటటువంటిది పెరగడం అనేది జరుగుతుంది. సో ఫ్రాన్స్ లో ఎక్కువగా రోజువారీ జీవితంలో తినేటటువంటి బ్రెడ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రైస్ విపరీతంగా పెరిగిపోతుందంట. మోస్ట్ వర్కర్స్ వర్ ఎంప్లాయిడ్ యాజ్ లాబరర్స్ ఇన్ వర్క్ షాప్స్ హూజ్ ఓనర్ ఫిక్స్డ్ దైర్ వేజెస్. చాలా మంది వర్కర్స్ ఎవరైతే ఉంటారో, పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు లాబరర్స్ గా డిఫరెంట్ వర్క్ షాప్స్ లో ఉండేవాళ్ళు, పనిచేసేవాళ్ళు. వాళ్ళ యొక్క జీతభత్యాలను ఎవరైతే డిసైడ్ చేసేవాళ్ళు, వాళ్ళ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేసేవాళ్ళు. బట్ వేజెస్ డిడ్ నాట్ కీప్ పీస్ విత్ ద రైజ్ ఇన్ ప్రైసెస్. సో ధరలు పెరగడం అనేది జరుగుతుంది. పెరుగుతున్నటువంటి ధరల ప్రకారం వీళ్ళ వేజెస్ అనేవి పెరుగుతున్నాయా, వీళ్ళ జీతభత్యాలు అనేవి పెరుగుతున్నాయా? సో ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెంచట్లేదు. సో ద గ్యాప్ బిట్వీన్ ద పూర్ అండ్ ద రిచ్ వైడెండ్. సో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో, ధనికులు పేదవాళ్ళ మధ్య వ్యత్యాసం ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెరుగుతుంది. థింగ్స్ బికేమ్ వర్స్ వెన్ అవర్ డ్రాట్ ఆర్ హెయిల్ రెడ్యూస్ ద హార్వెస్ట్. సో పరిస్థితులు ఏవైతే ఉన్నాయో చేదాటిపోవడం అనేది జరిగింది, పరిస్థితులు దిగజారిపోవడం అనేటటువంటిది జరిగింది. సో ముఖ్యంగా డ్రాట్, కరువు కాటకాలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే విపరీతమైనటువంటి హార్ష్ వింటర్స్ వచ్చినటువంటి సమయంలో పంటలు దెబ్బతినడం అనేది జరిగింది. అసలే సప్లై తక్కువగా ఉంది, పంటలు దెబ్బతిన్నప్పుడు ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో విపరీతంగా పెరిగిపోయినాయి. దిస్ లెడ్ టు ఏ సబ్సిస్టెన్స్ క్రైసిస్, సంథింగ్ దట్ అక్కర్డ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ఫ్రాన్స్ డ్యూరింగ్ ద ఓల్డ్ రిజిమ్. సో దిస్ లెడ్ టు ఎన్ ఇంపార్టెంట్ క్రైసిస్ అండి. ఫుడ్ గ్రెయిన్స్ యొక్క కాస్ట్ పెరిగిపోవడం అనేటటువంటిది ఒక సిగ్నిఫికెంట్ క్రైసిస్ గా మారడం అనేది జరిగింది, ఒక పెద్ద సవాలుగా మారడం అనేది జరిగింది. సంథింగ్ దట్ అక్కర్డ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ఫ్రాన్స్ డ్యూరింగ్ ఓల్డ్ రిజిమ్. దిస్ ఓల్డ్ రిజిమ్ సమయంలో 1780s సమయంలో కూడా, దాని 1789 ముందు కూడా ఇలాంటివి చాలా సార్లు ఫ్రాన్స్ ఎదుర్కోవడం అనేది జరిగింది. సబ్సిస్టెన్స్ క్రైసిస్ అంటే చూడండి, అన్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ వేర్ ద బేసిక్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఆర్ ఎండేంజర్డ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో అంటే ఈవెన్ జీవనోపాధి లేనటువంటి పరిస్థితులకు దిగజారిపోవడం ఏదైతే ఉంటుందో, అలాంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో, పరిస్థితులు చేజారిపోయినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సబ్సిస్టెన్స్ క్రైసిస్ అంటాం. ఎనానిమస్ అంటే వన్ హూజ్ నేమ్ రిమైన్స్ అన్నోన్. ఇందాక ఎనానిమస్ చెప్పాను కదా, సో ఇక్కడ మనకు ఉండడం అనేది జరిగింది. సో ఆ పిక్చర్ ఏదైతే ఉంటుందో అది ఎవరు వేసారో కూడా ఎవరికి తెలియదు. సో అది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ చూడండి, హౌ ఏ సబ్సిస్టెన్స్ క్రైసిస్ హ్యాపెన్స్. ఈ సబ్సిస్టెన్స్ క్రైసిస్, ఈ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో అది ఎలా రావడం అనేది జరుగుతుంది అని చెప్పి ఇక్కడ అంటున్నారు. సో ఇక్కడ కొన్ని బ్లాంక్స్ ఏవైతే ఉంటాయో ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చిన్నపిల్లల కోసం, 9th క్లాస్ పిల్లల కోసం ఒక యాక్టివిటీ అనేది ఇచ్చారు. ఆ యాక్టివిటీ నేను కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. నాకు కామెంట్ బాక్స్ లో మీరు తెలియజేస్తారు. సో యూ మస్ట్ ఫిల్ దీస్ బ్లాంక్స్ విత్ దీస్ పర్టిక్యులర్ టర్మ్స్: ఫుడ్ రియోట్స్, స్కేర్సిటీ ఆఫ్ గ్రెయిన్, ఇంక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ డెత్స్, రైజింగ్ ఫుడ్ ప్రైసెస్, వీకర్ బాడీస్. ఏ బ్లాంక్ లో ఏది ఫిల్ చేయొచ్చో మీరు నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయచ్చు. మీకు కన్వీనియన్స్ కోసం నేను ఇక్కడ నెంబర్స్ ఇస్తాను. టేక్ దిస్ యాజ్ 1, టేక్ దిస్ యాజ్ 2, టేక్ దిస్ యాజ్ 3, దిస్ వన్ యాజ్ 4, దిస్ వన్ యాజ్ 5. సపోజ్ 1 ని మీరు ఫుడ్ రియోట్స్ గా ఫిల్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, నా కామెంట్ బాక్స్ లో 1 ఫుడ్ రియోట్స్ సార్, 2 సంథింగ్ రైజింగ్ ఫుడ్ ప్రైసెస్ అనుకున్నారు అనుకోండి, రైజింగ్ ఫుడ్ ప్రైసెస్ సార్. ఇలా నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఎంతవరకు మీరు మైండ్ని అప్లై చేస్తున్నారు అనేటటువంటిది నాకు అర్థమవుతుంది. ఓకేనా, ఎంత ఫోకస్డ్గా వింటున్నారని చెప్పి నాకు అర్థమవుతుంది. రైట్, నెక్స్ట్ చూడండి. ఏ గ్రోయింగ్ మిడిల్ క్లాస్ ఎన్విసేజెస్ అండ్ ఎండ్ టు ప్రివిలైజెస్. ఎప్పుడైతే మధ్యతరగతి ప్రజలు ఎప్పుడైతే పెరగడం అనేది జరుగుతుందో, ముఖ్యంగా మధ్యతరగతిలో ద అప్పర్ క్లాస్, అప్పర్ లేయర్లో ఉండేటటువంటి పీపుల్, లాయర్స్ కానీ, మర్చెంట్స్ కానీ, వీళ్ళ సంఖ్య ఎప్పుడైతే పెరగడం అనేది జరుగుతుందో, సో ఈ సెపరేట్ ప్రివిలేజెస్, ఈ హక్కులు ఏవైతే ఉంటాయో వాటికి ఒక ఎండ్ కార్డ్ అనేది వేయాలి అనేటటువంటి బలమైన డిమాండ్ అనేటటువంటిది పెరిగింది అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. చూడండి, ఇన్ ద పాస్ట్ పీజెంట్స్ అండ్ వర్కర్స్ హ్యాడ్ పార్టిసిపేట్ ఇన్ రివోల్ట్స్ అగైన్స్ట్ ఇంక్రీజింగ్ టాక్సెస్ అండ్ ఫుడ్ స్కేర్సిటీ. మనం ఇప్పటికే వినడం అనేది జరిగింది. సో ఇక్కడ ఆగండి, జూమ్ చేస్తాను, బెటర్గా కనిపిస్తుంది. రైట్, చూడండి, గతంలో ఏం జరిగింది, పీజెంట్స్ రైతులు కానీ, వర్కింగ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా రివోల్ట్స్, అలా
నిరసనలు ఏవైతే ఉంటాయో వాటిని తెలియపరచడం అనేది జరిగింది అగైన్స్ దిస్ ఇంక్రీజింగ్ ట్యాక్సెస్. సో పన్నులు అనేవి పెంచడం అండ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ, ఫుడ్ స్కేర్సిటీ ఏదైతే ఉంటుందో అండ్ ఆహార ధాన్యాలు ఏవైతే ఉంటాయో సరిగా లేకపోవడం, వీటన్నిటి మీద చాలా చాలా దానికి గవర్నమెంట్ రాజు సరైనటువంటి మెజర్స్ తీసుకోకపోవడం పట్ల చాలా మంది నిరసనలు ఏవైతే ఉంటాయో వ్యక్తపరిచారు. బట్ దే ల్యాక్ ద మీన్స్ అండ్ ప్రోగ్రామ్స్ టు క్యారీ అవుట్ ఫుల్ స్కేల్ మెజర్స్ దట్ వుడ్ బ్రింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ ద సోషల్ అండ్ ఎకనామిక్ ఆర్డర్. కానీ ఇవి అక్కడక్కడ ఎక్కడెక్కడో జరగడం అనేది జరిగింది కానీ దీని ఒక ఫుల్ స్కేల్ మెజర్స్ గా, ఒక ఫుల్ స్కేల్ రివోల్ట్ గా, ఫుల్ స్కేల్ రెవల్యూషన్ గా అప్గ్రేడ్ చేయడానికి, తీర్చిదిద్దడానికి సరిపడేటటువంటి టూల్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ దగ్గర లేవు. ఒక సోషల్ ఎకనామిక్ ప్రెజెంట్ ఉన్నటువంటి సోషల్ ఎకనామిక్ ఆర్డర్ లో, సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో ఒక సిగ్నిఫికెంట్ చేంజ్, ఒక సమూలమైనటువంటి మార్పుని తీసుకొచ్చేటటువంటి విప్లవంని తయారు చేయడానికి వాళ్ళకి ఎటువంటి టూల్స్ అనేటటువంటి అప్పటి లేవు, ఎటువంటి మీన్స్ అనేటటువంటి ప్రోగ్రామ్స్ అనేటటువంటి వాళ్ళ చేతుల్లో అప్పుడు లేవు, ఐడియాస్ కూడా వాళ్ళ దగ్గర లేవు. దిస్ వాజ్ లెఫ్ట్ టు దోస్ గ్రూప్స్ విత్ ఇన్ ద థర్డ్ ఎస్టేట్ హూ హ్యాడ్ బికమ్ ప్రాస్పరస్ అండ్ హ్యాడ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అండ్ న్యూ ఐడియాస్. మరి మొత్తానికి ఈ రివోల్ట్స్ ఏవైతే ఉంటాయో అవి చేసేటటువంటి బాధ్యత ఎవరి మీద పడ్డం అనేది జరిగింది. థర్డ్ ఎస్టేట్ లో ద అప్పర్ లేయర్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం అనేది జరిగింది గుర్తుందా. సో 3 ఎస్టేట్లుగా డివైడ్ అవుతుంది. ఫస్ట్ ఎస్టేట్ లో క్లెర్జీ ఉంటారు, సెకండ్ ఎస్టేట్ లో ఎవరు ఉండడం అనేది జరుగుతుంది, నొబిలిటీ ఉండడం అనేది జరుగుతుంది గుర్తుందా, మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. థర్డ్ ఎస్టేట్ లో 3 లేయర్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఫస్ట్ లేయర్ లో ఎవరుంటారు, లాయర్స్ ఉంటారు, అండ్ దాంతో పాటు మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో మర్చెంట్స్ ఉంటారు, అండ్ దాంతో పాటు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఉంటారని చెప్పుకున్నాం. సెకండ్ లేయర్ లో ఎవరుంటారని చెప్పుకున్నాం, పీజెంట్స్ ఎవరైతే ఉంటారో పీజెంట్స్ ఉంటారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఆర్టిసన్స్ కూడా ఉంటారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ మనకి స్మాల్ పీజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు, సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో ఈ పర్టికులర్ రివోల్ట్స్, ఈ నిరసనలు అనేవి క్యారీ అవుట్ చేయడం ఎవరి మీద పడిందా బాధ్యత, దీస్ అప్పర్ థర్డ్ ఎస్టేట్ లో ఉన్నటువంటి అప్పర్ లేయర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, దోస్ హూ బికేమ్ ప్రాస్పరస్, ఎవరైతే రీసెంట్ ఇయర్స్ లో ధనికులయ్యారో వాళ్ళ మీద పడ్డం అనేది జరిగింది. ఎవరికైతే ఎడ్యుకేషన్ కి యాక్సెస్ ఉందో, చదువుకుంటున్నారో, ఎవరైతే కొత్త కొత్త ఐడియాస్ తో ముందుకు రావడం అనేది జరుగుతుందో వాళ్ళ మీద పడ్డం అనేది జరిగిందమ్మా. సో ఇప్పుడు చూడండి, ద 18th century witnessed the emergence of social groups termed the middle class who earned their wealth through an expanding overseas trade and from the manufacture of goods such as woolen and silk textiles that were either exported or bought by the richer members of the సొసైటీ. 18వ శతాబ్దంలో డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ అనేటటువంటి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. లైక్ మిడిల్ క్లాస్, మధ్య తరగతి కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. ఈ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు చాలా సంపదని కూడబెట్టుకున్నారండి ఆ సమయంలో, మిడివల్ పీరియడ్ లో. మోడర్నిటీ అనేటటువంటి నూతనత్వం అనేటటువంటిది ఆవిర్భవించేటటువంటి ముందులో ఎందుకు ఎలా సంపాదించుకున్నారు, బై ఎక్స్పాండింగ్ ఓవర్సీస్ ట్రేడ్, విదేశీ వర్తక వ్యాపారం ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పాండ్ చేయడం ద్వారా, అండ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసేసాక, లైక్ వులెన్ అండ్ సిల్క్ టెక్స్టైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయడం ద్వారా, వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసి వాటిని బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా, అండ్ దాంతోపాటు వాటిని వేరే దేశ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమ్మడం ద్వారా, రిచ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమ్మడం ద్వారా వీళ్ళు చాలా చాలా డబ్బులు ఆర్జించడం అనేది జరిగింది, బాగా స్థిరపడడం అనేది జరిగింది. In addition to merchants and manufacturers, the third estate included professionals such as lawyers or administrative officials. So ఈ merchants and manufacturers తో పాటు థర్డ్ ఎస్టేట్ లో ఎవరు ఉండేవాళ్ళు, లాయర్లు ఉండేవాళ్ళు, అడ్మినిస్ట్రేటివ్ అఫీషియల్స్, బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండేవాళ్ళు పై లేయర్ లో, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆల్ ఆఫ్ దీస్ వర్ ఎడ్యుకేటెడ్ అండ్ బిలీవ్ దట్ నో గ్రూప్ ఇన్ సొసైటీ షుడ్ బి ప్రివిలేజ్డ్ బై బర్త్. వీళ్ళందరూ చదువుకున్నటువంటి వాళ్ళు, ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఉన్నటువంటి వాళ్ళు, అభ్యుదయ భావాలు అనేటటువంటివి ఉన్నటువంటి వాళ్ళు, సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు ఏమనుకున్నారు, సమాజంలో ఏ వర్గానికి కూడా పుట్టుకతో హక్కులు అనేవి లభించకూడదు, పుట్టుకలతో కొన్ని ప్రివిలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని సంక్రమించకూడదు, పుట్టినప్పుడు ప్రతి మనిషి ఈక్వల్ అనేటటువంటి ఐడియాస్ తో వీళ్ళు ముందుకు రావడం అనేది జరిగింది. బికాస్ దే వర్ ఎడ్యుకేటెడ్ కాబట్టి. ప్రపంచంలో ఉన్నటువంటి చాలా సమస్యలకి, మనలో పేరుపోయినటువంటి బానిసత్వానికి, వీటన్నింటికి సమాధానం ఏంటో తెలుసా, చదువు, విద్య. అర్థమైందా? మనకి ఎవరైనా వివక్షతో చూస్తున్నారు అనుకోండి, మనల్ని ఎవరైనా తక్కువ చేస్తున్నారు అనుకోండి, మనల్ని ఎవరైనా కించపరుస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఎప్పుడు మీరు ఇచ్చేటటువంటి సమాధానం మీ చదువుతోనే ఇవ్వాలి. చదువు అనేటటువంటిది హేతుబద్ధమైనటువంటిదమ్మా, చదువు అయినటువంటిది మానవీయమైనటువంటిది. చదువు గురించి నేను ఎప్పుడు చాలా సార్లు చెప్తాను, చదువుని నేను ఎలా అయినా మోయడానికి సిద్ధమే. అర్థమైనా? సో ఎంత మంది ముందైనా చదువు గురించి
వాదించడానికి నేను సిద్ధమే. చదువు మీద ఖర్చు పెట్టేటటువంటి ప్రభుత్వాలకు సపోర్ట్ చేయడానికి కూడా నేను ఆసరాగా నిలబడడానికి కూడా నేను సిద్ధమే. సో నేను ఎప్పుడూ అది చెప్తాను, మీరు కూడా అలాగే ఉండాలి. కేవలం చదువు మాత్రమే, విద్య మాత్రమే, అభ్యుదయ భావాలు మాత్రమే ఈ సమాజాన్ని కానీ ఈ దేశాన్ని కానీ మార్చడం అనేది జరుగుతుంది. జస్ట్ లైక్ ఫ్రెంచ్ ఎలా అయితే ట్రాన్స్ఫార్మ్ అయిందో, మన దేశం మారాలన్నా, మన దేశం ఈ బానిసత్వపు చెరల నుంచి తప్పించుకోవాలన్నా చాలా మంది ప్రజలుకి అవేర్నెస్ ఉండాలి, వాళ్ళందరినీ చైతన్యవంతుల్ని చెయ్యాలి. రైట్, చూడండి. రాదర్ ఏ పర్సన్ సోషల్ పొజిషన్ మస్ట్ డిపెండ్ ఆన్ హిస్ మెరిట్. సో వాళ్ళు ఏమనుకున్నారు అంటే, వాళ్ళ యొక్క సోషల్ పొజిషన్ ఏదైతే ఉంటుందో, సమాజంలో వాళ్ళ యొక్క స్థాయి ఏదైతే ఉంటుందో, వాళ్ళ యొక్క మెరిట్ బట్టి, వాళ్ళ యొక్క జ్ఞానం బట్టి, వాళ్ళ యొక్క విద్యార్హతల బట్టి ఉండాలి అని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. వాళ్ళ యొక్క నైపుణ్యం బట్టి ఉండాలి అని చెప్పి దీస్ ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకున్నారు. దీస్ ఐడియాస్ ఎన్విసేజింగ్ ఎ సొసైటీ బేస్డ్ ఆన్ ఫ్రీడమ్ అండ్ ఈక్వల్ లాస్ and opportunities for all were put forward with the philosophers such as John Locke, Jean-Jacques Rousseau, etc. సో ఈ కొత్త ఐడియాస్ ఏవైతే ఉన్నాయో, సమాజాన్ని స్వేచ్ఛా సమాజం అనేటటువంటి నిర్మించాలి, సమానత్వం ఉన్నటువంటి ఒక ఎగాలిటేరియన్ సొసైటీని నిర్మించాలి, అందరికీ సమానమైనటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని వర్తించాలి, ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవి లభించాలి, పుట్టుకతో ఎవరికి స్పెషల్ ప్రివిలేజెస్ అనేటటువంటి ఉండకూడదు అనేటటువంటి ఐడియాస్, ఈ ఆలోచనలు అనేటటువంటివి కొంతమంది ఫిలాసఫర్స్ యొక్క మెదడుల్లో మలవడం అనేది జరిగింది. బీజాలు కొంతమంది మెదడుల్లో పడ్డం అనేది జరిగింది. లైక్ జాన్ లాకీ కానీ, జీన్ జాక్వస్ రూసో కానీ, ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి ఐడియాస్ తో ముందుకు రావడం అనేది జరిగింది. ఇన్ హిస్ ట్రూ ట్రిటైజెస్ ఆఫ్ గవర్నమెంట్, లాకీ sought to refute the doctrine of divine and absolute right of the monarch. సో జాన్ లాకీ ఎవరైతే ఉన్నారో, హీఈస్ అన్ ఇంగ్లీష్ ఫిలాసఫర్ అండి, బ్రిటన్ కి చెందినటువంటి ఫిలాసఫర్. ఈయన ఏమనుకున్నారు అంటే, ద డివైన్ అండ్ అబ్సల్యూట్ రైట్ ఆఫ్ మొనార్క్, రాజుకి సంక్రమించినటువంటి ఈ అబ్సల్యూట్ రైట్ ఏదైతే ఉంటుందో, పుట్టుకతో సంక్రమించినటువంటి రైట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈయన వ్యతిరేకించడం అనేది జరిగింది. రాజుకి ఎలా సంక్రమిస్తుంది అని చెప్పి తన ట్రూ ట్రిటైజెస్ ఆఫ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దానిలో ఈయన పేర్కొనడం అనేది జరిగింది. నౌ లెట్ us look at the ideas of Jean-Jacques Rousseau. ఆయన ఏం చెప్పారో చూడండి. Rousseau carried the idea forward, proposing a form of government based on social contract between people and their representatives. Rousseau ఈ ఐడియా ఏదైతే ఉంటుందో, అబ్సల్యూట్ రైట్ అనేటటువంటి, అబ్సల్యూట్ మొనార్కీ అనేటటువంటిది ఉండకూడదు, నిరంకుశత్వం, నియంతృత్వం అనేటటువంటిది ఉండకూడదు అని చెప్పి ఈయన ఒక సోషల్ కాంట్రాక్ట్ థియరీ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రపోజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ప్రజలకి అండ్ రిప్రజెంటేటివ్స్ మధ్య ఒక కాంట్రాక్ట్ అనేటటువంటిది ఉండాలంట, అది ఒక అగ్రిమెంట్ లాగా ఉండాలి. సో టూ పార్టీస్ సమ్మతిస్తేనే సో ఒక ప్రజల్ని, ఒక ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వం పరిపాలించాలి అని చెప్పి రూసో అభిప్రాయపడడం అనేది జరిగిందమ్మా. ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద లాస్, మాంటెస్క్యూ ప్రపోజ్డ్ ఎ డివిజన్ ఆఫ్ పవర్ విత్ ఇన్ ద గవర్నమెంట్ బిట్వీన్ ద లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ ద జ్యుడిషియరీ. ద స్పిరిట్ ఆఫ్ ద లాస్ అనేటటువంటి పుస్తకంలో మాంటెస్క్యూ అనేటటువంటి ఒక ఫిలాసఫర్ సో ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ ఐడియాతో ఆయన ముందుకు రావడం అనేది జరిగింది. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వన్ పర్టికులర్ పర్సన్ ఆర్ వన్ పర్టికులర్ గ్రూప్ అనేటటువంటిది ప్రజల యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని కాల్ రాస్తుంది, వైలేట్ చేస్తుంది. పవర్ అనేది ఒక వ్యక్తి చేతిలో కానీ ఒక వర్గం చేతిలో కానీ ఉండడం అనేది తప్పు. సో పవర్ అనేటటువంటిది డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. కొంత పవర్ లెజిస్లేచర్ చేతిలో ఉండాలి, కొంత పవర్ ఎగ్జిక్యూటివ్ చేతిలో ఉండాలి, కొంత పవర్ జ్యుడిషియరీ చేతిలో ఉండాలని చెప్పి మాంటెస్క్యూ చెప్పడం అనేది జరిగింది. సో దాన్నే మనం కూడా తీసుకోవడం అనేది జరుగుతుందమ్మా. సో మన ఇండియన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది సెపరేషన్ ఆఫ్ పవర్స్ కూడా మనం తీసుకోవడం అనేది జరిగింది. దేర్ ఆర్ 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్, ఒకటి లెజిస్లేచర్, రెండవది ఎగ్జిక్యూటివ్, మూడవది జ్యుడిషియరీ. దిస్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్ వాజ్ పుట్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద USA ఆఫ్టర్ ద 13 colonies declared their independence from Britain. సో బ్రిటన్ నుంచి అమెరికాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది, USA అనేటటువంటిది ఎర్లియస్ట్ డెమోక్రసీగా అవతరించిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఏదైతే ఉంటుందో, ఈ పర్టికులర్ డాక్ట్రైన్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని తన వే ఆఫ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ద అమెరికన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ గ్యారంటీ ఆఫ్ ఇండివిజువల్ రైట్స్ వాజ్ అన్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పొలిటికల్ థింకర్స్ ఇన్ ఫ్రాన్స్. సో అమెరికా రాజ్యాంగం ఏదైతే ఉంటుందో, అమెరికా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అది ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, ఒక చాలా ముఖ్యమైనటువంటి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు ఫర్ పొలిటికల్ థింకర్స్ ఇన్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ యొక్క పొలిటికల్ థింకర్స్, దీస్ ఫిలాసఫర్స్ యొక్క కంట్రిబ్యూషన్స్ ప్రపంచం మీద ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినాయి అని చెప్పి మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ద ఐడియాస్ ఆఫ్ దీస్ ఫిలాసఫర్స్ వాజ్ డిస్కస్డ్ ఇంటెన్సివ్లీ ఇన్ సెలూన్స్ అండ్ కాఫీ హౌసెస్
అండ్ స్ప్రెడ్ అమాంగ్ పీపుల్ త్రూ బుక్స్ అండ్ న్యూస్ పేపర్స్. సో ఈ ఫిలాసఫర్స్ యొక్క ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రజలు చాలా వరకు మాట్లాడుకోవడం అనేది జరిగింది, డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. సెలోన్స్ ఏవైతే ఉంటాయో, సెలోన్స్ అంటే ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ పీపుల్ అండి, ఇంటలెక్చువల్స్. ఈవినింగ్స్ పూట వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటూ వీటి గురించి డిస్కస్ చేసేవాళ్ళు కాఫీ హౌసెస్ లో కూడా. అండ్ దాంతోపాటు పుస్తకాల్లో వచ్చే వీళ్ళ ఐడియాస్, న్యూస్ పేపర్లో కూడా వీళ్ళ ఐడియాస్ అనేవి రావడం అనేది జరిగేది. దీస్ వర్ ఫ్రీక్వెంట్లీ రెడ్ అలౌడ్ ఇన్ గ్రూప్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ దోస్ హూ కుడ్ నాట్ రీడ్ అండ్ రైట్. సో చదవడం రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో, రాయడం కూడా రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఏం చేసేవాళ్ళు, కొంతమంది ఇంటలెక్చువల్ పీపుల్ ప్రజలందరినీ ఒక చోట చేర్చి వాళ్ళ కోసం బిగ్గరగా చదివేవాళ్ళు ఈ ఐడియాస్ ని. The news that Louis XVI planned to impose further taxes to be able to meet the expenses of the state generated anger and protest against the system of privileges. సో ఎప్పుడైతే లూయిస్ 16 ఈ డిటోరియేటింగ్ ఫినాన్సెస్ ఏవైతే ఉంటాయో, మరుగున పడిపోతున్నటువంటి ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టడానికి ఆయన ఏవైతే ప్లాన్ అనేది వేయడం అనేది జరిగిందో, ప్రణాళిక అనేది రచించడం అనేది జరిగిందో, పన్నులు పెంచాలనుకున్నాడు. సో దానికి అగెనెస్ట్ గా ప్రజలు చాలా కోపం గించుకోవడం అనేది జరిగింది, ప్రజలందరూ రోడ్లు ఎక్కడం అనేది జరిగింది, నిరసనలు అనేవి తెలపడం అనేది జరిగింది అగెనెస్ట్ ది సిస్టమ్ ఆఫ్ ప్రివిలేజెస్. సమాజంలో అందరూ ఉన్నప్పుడు వాళ్ళకి మాత్రం బై బర్త్ ఎందుకు ప్రివిలేజెస్ అనేవి రావడం అనేది జరిగింది. వై దేవర్ ఓన్లీ ద పీపుల్ దేవర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ టాక్సెస్, వై ద ఎంటైర్ ఫినాన్షియల్ బర్డెన్ ఈజ్ ఆన్ అస్, దట్ ఈస్ థర్డ్ ఎస్టేట్ పీపుల్ అని చెప్పి ప్రజలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు, గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారమ్మా. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, సోర్స్ అకౌంట్స్ ఆఫ్ లివ్డ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద ఓల్డ్ రిజైమ్. సో ఓల్డ్ రిజైమ్ 1789 ఏదైతే ఉంటుందో దాని ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో పరిస్థితుల గురించి ఇక్కడ చెప్పారు చూడండి. జార్జ్ డాంటన్, who later became active in revolutionary politics, wrote to a friend in 1793 looking back upon the time when he had just completed his studies. సో జార్జ్ డాంటన్ అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ పర్సన్, యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన తన ఫ్రెండ్కి ఒక లేఖ రాయడం అనేది జరిగింది 1793లో. సో ఆయన స్టడీస్ కంప్లీట్ చేసేటటువంటి సమయంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. ఐ వాజ్ ఎడ్యుకేటెడ్ ఇన్ ద రెసిడెన్షియల్ కాలేజ్ ఇన్ ప్లెసిస్. ప్లెసీ ఈజ్ ఎ ప్లేస్ ఇన్ ఫ్రాన్స్. సో అక్కడ ఒక రెసిడెన్షియల్ కాలేజ్లో నేను చదువుకోవడం అనేది జరిగింది. దేర్ ఐ వాజ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఇంపార్టెంట్ మ్యాన్. సో ఒక నోబుల్ పీపుల్, ఎలీట్ పీపుల్తో నాకు ఒక సాన్నిహిత్యం అనేది ఏర్పడింది. వన్స్ మై స్టడీస్ ఎండెడ్ ఐ వాజ్ లెఫ్ట్ విత్ నథింగ్. నా చదువు అయిపోయిన తర్వాత నాకు అసలు ఏమీ ఉండేది కాదు, నాకు అసలు నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ ఎ పోస్ట్. నేను ఒక ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు ఫైండ్ వన్ ఎట్ ద లా కోర్ట్స్ ఇన్ ప్యారిస్. సో ప్యారిస్ లో ఉన్నటువంటి కోర్ట్స్ లో న్యాయస్థానాల్లో నాలాంటి వాడికి ఒక ఉద్యోగం దొరకడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్తున్నారు. ద చాయిస్ ఆఫ్ ఎ కెరీర్ ఇన్ ద ఆర్మీ వాజ్ నాట్ ఓపెన్ టు మీ యాజ్ ఐ వాజ్ నాట్ నోబుల్ బై బర్త్. సో ఆర్మీలో కూడా నాకు పొజిషన్ ఉంటుందా అంటే కాదు, ఎందుకంటే నేను బై బర్త్ నేను నోబుల్ని కాదు. నార్ డిడ్ ఐ హ్యావ్ ఎ ప్యాట్రాన్. అండ్ రాజులు కానీ ఫ్యూడల్ లార్డ్స్ కానీ ఎవరు మా కుటుంబాన్ని కానీ నన్ను కానీ పోషించింది లేదు. ద చర్చ్ టు కుడ్ నాట్ ఆఫర్ మీ రెఫ్యూజ్. సో చర్చ్లో కూడా నాకు ఉద్యోగం అనేటటువంటిది వచ్చే ప్రసక్తే లేదు. చర్చ్ కూడా నన్ను ఒక శరణార్థుడిగా చేర్చుకోలేదు. చర్చ్లో కూడా నాకు ఉద్యోగం ఏం దొరకలేదు. ఐ కుడ్ నాట్ బై అన్ ఆఫీస్ యాజ్ ఐ డిడ్ నాట్ పొసెస్ ఎ సూ. సో నాకు ఉద్యోగం లేకపోవడం వల్ల నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. సూ అంటే ఒక ఏదో అనా కూడా లేదని చెప్తాం కదా, ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఫ్రెంచ్ కరెన్సీ అండి. మై ఓల్డ్ ఫ్రెండ్స్ టర్న్ దేర్ బ్యాక్స్ టు మీ. సో నా ఫ్రెండ్స్ కూడా నాకు సహాయం చేయలేదు. ద సిస్టమ్ హ్యాడ్ ప్రొవైడెడ్ టు అస్ విత్ అన్ ఎడ్యుకేషన్ వితౌట్ హౌఎవర్ ఆఫరింగ్ ఎ ఫీల్డ్ వేర్ అవర్ టాలెంట్స్ కుడ్ బి యూటిలైజ్డ్. సో ఈ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది నాకు చదువు చెప్పింది, కానీ నా చదువు ఎలాంటి పరిస్థితుల్లో ఉపయోగపడుతుందో అలాంటి పరిస్థితికి, అలాంటి గమ్యస్థానానికి నాకు చేర్చలేదు, అలాంటి ఉద్యోగాన్ని నాకు ఇవ్వలేదని చెప్పి ఈయన వాపోవడం అనేది జరిగింది. అండ్ ఇంగ్లీష్ మ్యాన్ ఆర్థర్ యంగ్ ట్రావెల్డ్ త్రూ ఫ్రాన్స్ డ్యూరింగ్ ద ఇయర్స్ ఫ్రమ్ 1787 to 1789 and wrote detailed descriptions of his journeys. He often commented on what he saw. సో an Englishman అయినటువంటి బ్రిటన్ పర్సన్ అయినటువంటి ఆర్థర్ యంగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫ్రాన్స్ మొత్తం తిరిగి ఆయన యొక్క జర్నీస్ ఏవైతే ఉంటాయో, ఆయన యొక్క ప్రయాణాల గురించి డీటెయిల్ డిస్క్రిమినేషన్స్ అనేవి రాయడం అనేది జరిగింది. సో ఆయన అనుభవాలు ఏవైతే ఉంటాయో వాటిని రాయడం అనేది జరిగింది. సో ఈయన చూసినటువంటి విషయాల్ని ఈయనకి ఇలా రాసుకున్నాడు చూడండి. He who decides to be served and waited upon by slaves, ill-treated slaves at that, must be fully aware that by doing so he is placing his property and his life in a situation which is very different from what he would be in had he chosen the services of free and well-treated man. And he who chooses to die into the accompaniment of his victims' groans should not complain if during a riot his daughter gets kidnapped or his son's throat is స్లిట్. ఇక్కడ ఏం చెప్పారో చూడండి.
సో ఎవరైతే నోబుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వీళ్ళ బానిసల చేతుల్లో, ఈ సర్వెంట్స్ చేతుల్లో నో సర్వీసెస్ అనేవి పొందడం అనేది జరుగుతుందో, పొంది కూడా ఎవరైతే ఆయన ఇల్ ట్రీట్మెంట్ చేస్తున్నారో, ఎవరైతే సర్వెంట్స్ ని ఎవరైతే నో వివక్షతో చూడడం అనేది జరుగుతుందో, నో సరిగ్గా చూసుకోవట్లేదో, వాళ్ళ మీద ఆ, అఘాయిత్యాలకు కానీ ఆకృత్యాలకు కానీ పాల్పడడం అనేది జరుగుతుందో, సో ఆయన ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి ఇంకోసారి కంప్లైంట్ చేయకూడదు. ఎప్పుడైనా అల్లర్ల సమయంలో అతని యొక్క డాటర్, అతని యొక్క కూతుర్ని ఈ సర్వెంట్స్ కిడ్నాప్ చేసినా, లేకపోతే అతని యొక్క కొడుకు యొక్క గొంతు కోసేసినా, అలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లైంట్ చేయకూడదు. వాట్ ఈ షుడ్ డూ, ఈ షుడ్ ట్రీట్ హిస్ సర్వెంట్స్ ఇన్ ఎ వెరీ ఫ్రెండ్లీ వే, ఈ షుడ్ ట్రీట్ హిస్ సర్వెంట్స్ ఇన్ ఎ ఫ్రీ అండ్ వెల్ ట్రీటెడ్ వే, రైట్? సో అలా చూసుకున్నప్పుడే అతను కంప్లైంట్ చేయాలి అనే విధంగా ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది, రైట్? ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అక్కడ పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని కళ్ళకు కట్టినట్టు మీకు పరిచయం చేయడానికి. అలాంటి సమయంలోనే మీరు ఫ్రెంచ్ సొసైటీలో ఉన్నట్టు మీరు భావిస్తారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మీరు కళ్ళతో చూసినట్టు భావిస్తారు, అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల్ని, అక్కడ ప్రజల బాధలు ఏవైతే ఉంటాయి, థర్డ్ ఎస్టేట్ పీపుల్ బాధల్ని మీరు ఫీల్ అవ్వగలుగుతారు. అప్పుడే మీ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది బెటర్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేది జరుగుతుంది. నేను ఆల్రెడీ ఐ ప్రామిస్డ్ యూ వన్ థింగ్, మీకు బ్లడ్లోకి నాలెడ్జ్ వెళ్ళేటట్టు చెప్తామని చెప్పాం. సో అందుకే వర్డ్ టు వర్డ్ డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ లెసన్, 9th క్లాస్ చాప్టర్ 1, 9th హిస్టరీ చాప్టర్ 1. ఓకేనా? మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చెప్తున్నాను, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వలేదా, జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే మీరు ఏ రిఫరెన్స్ బుక్, ఎన్సీఆర్టీ క్లాసెస్ విన్న తర్వాత ఏ రిఫరెన్స్ బుక్ ఓపెన్ చేయండి, నేను గ్యారంటీగా రాసిస్తాను. ప్రతి రిఫరెన్స్ బుక్ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. స్ట్రాంగ్ బేసిక్స్, చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది మీకు పడుతుంది. ఓకేనా? రైట్ నాన్న, స్పెషల్ ఆఫర్ కూడా ఉంది కదా పండగ వరకు, సో ఈ లోపే జాయిన్ అవ్వండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.